కర్ణాటకలో డెంగీ వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకు డెంగీ కేసుల సంఖ్య పెరుగుతోంది. కర్ణాటక వ్యాప్తంగా 24,000కు పైగా డెంగీ పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక్క బెంగళూరు సిటీలోనే 12,000 కేసులు రికార్డు అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. అటు డెంగీ విజృంభణతో కన్నడ సర్కార్ హై అలర్ట్ ప్రకటించింది. కర్ణాటక రాష్ట్రాన్ని డెంగ్యూ వైరస్ వణికిస్తోంది. బెంగళూరు సహా కర్ణాటకను డెంగ్యూ కుమ్మిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు సుమారు 24,000కు పైగా కేసులు నమోదు కావడంతో కర్ణాటక ప్రజలు అల్లాడిపోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం కర్ణాటకలో 6 ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా బెంగళూరులో డెంగ్యూ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కర్ణాటక వ్యాప్తంగా 12,000 కేసులు నమోదైతే ఒక్క బెంగళూరు సిటీలోనే 10,000 కేసులు నమోదు కావడం భయపెడుతోంది. గడిచిన 24 గంటల్లో 286 డెంగ్యూ కేసులు గుర్తించబడ్డాయి. మొత్తం 52,214 మందికి బ్లడ్ టెస్టులు చేసినట్టు అధికారులు వెల్లడించారు. డెంగ్యూ విజృంభణతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. డెంగ్యూ కేసులపై నిఘా ఉంచాలని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధికారులు, జిల్లా పంచాయతీ సీఈఓలను ఆదేశించారు. వర్చువల్ మీటింగ్ ద్వారా అధికారులతో మాట్లాడిన ఆయన డెంగ్యూ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఫీవర్ క్లినిక్లను తెరవాలని, అక్టోబర్ వరకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెంగ్యూ హాట్స్పాట్లను గుర్తించాలని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. వ్యాధికారక ప్రాంతాల్లో జ్వరాల లక్షణాలు ఉన్నవారికి డెంగ్యూ పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. రానున్న 2 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి డెంగ్యూపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఎక్కువ కేసులు నమోదైన జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు. ఇదిలా ఉంటే జూన్ 29 నుండి జూలై 3వ తేదీ వరకు బెంగళూరు మున్సిపాలిటీ పరిధిలోని 7.66 లక్షల ఇళ్లలో సర్వే నిర్వహించారు అధికారులు. 5,002 ఇళ్లలో డెంగ్యూ లార్వా పాజిటివ్ గుర్తించగా మరో 8 మండలాల్లోని 1,473 బృందాలు 26,259 కంటైనర్లలో డెంగ్యూ లార్వాను కనుగొన్నాయి. అయితే డెంగ్యూ ఎలా వ్యాపిస్తుందో, కేసులు ఎలా పెరుగుతాయో తెలిసినప్పటికీ దేశంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా కన్నడ నాట డెంగ్యూ విజృంభిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.